రాసి పెట్టుకోండి. సింహరాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోంది. జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతూ ఉంది? జరగబోయేదేమిటి? అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం తలపెట్టిన కార్యాలకు ఆటంకాలు ఎదురైనా మీకు మంచి ఫలితాలే సిద్ధిస్తాయి. శ్రమతో కూడిన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పనులు పూర్తి అవ్వాలి అంటే చిత్తశుద్ధితో వ్యవహరించాలని సూచన. ఉన్నతమైన ఆలోచనలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. ఈ సింహరాశికి చెందినటువంటి వారికి సమయం వీరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారబోతోందని చెప్పడంలో సందేహం లేదండి. ఉన్నతమైన ఆలోచనలు మిమ్మల్ని చాలా గొప్పవారిని చేస్తాయి. అధికారుల కారణంగా ఒత్తిడి అనేది పెరగవచ్చు కనుక జాగ్రత్త పడండి. ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకుంటే శుభ ఫలితాలు అయితే కనిపిస్తాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మీ జీవితాన్ని గడుపుతారు. పట్టుదల వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసరంగా కష్టాలు కొన్ని తెచ్చుకునే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. కొన్ని పరిస్థితులు మీకు చాలా మనోవిచారాన్ని కలిగించవచ్చు. హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. వివాదాలలో తలదూర్చవద్దండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు మీరు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్నీ కూడా సర్దుకుంటాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదా, సింహరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. సింహరాశి మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు పూర్వ ఫాల్గుని, 1, 2, 3, 4 పాదాలు ఉత్తర ఫాల్గుని, 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కలిగి ఉంటాడు కదా. ఈ అంశంలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలవారుగా ఉంటారు. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే వాళ్ళ యొక్క స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తూ ఉంటారు. వీరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా
చేసుకుపోతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఈ సందర్భంలో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి చాలా చక్కగా తెలుసు. ఈ సింహరాశి వారికి స్వాభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనన్న కుతూహలము కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు ఏనాడు కూడా ఓటమిని వీరు అసలు అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు. ఎప్పుడు విజయపదంలో నడుచుకుంటూ ఉంటారు. అయితే సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది. ఇది వీరి అనర్థదాయకంగా చెప్పవచ్చు. దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలను తన నెత్తిన పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు. కావున వీరు ఆత్మాభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంది. సింహరాశి వారికి శారీరక బలముతో పాటు మనోబలము కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి చక్కగా నప్పుతుంది. వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఈ రాశి వారిని తప్పులు పట్టుట, నాయకత్వము పేరుతో రోషం పడుట, కిల్లి కచ్చాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు తప్పు చేసినా మీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటుతనము, మోసగించి నమ్మించి మోసము చేయుట లాంటి గుణములు ఉన్నవారు అసలు నచ్చరు. అయితే సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వారిని, కొత్త వారిని సైతం ఇట్టి నమ్మేస్తారు. జాలి, గురుదృష్టం కనిపించినచో వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదును చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసం చేయట, నమ్మించి నట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావము కాదు. అందరూ వీరి మాటలకు లోబడి ఉంటారని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కూడా కాదు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అనే రెండు విషయములకు మాత్రం లొంగిపోతూ ఉంటారు. అయితే డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అనుకునేటటువంటి కోరిక, మరియు వీరు సాగిలించుకున్నట అనే లక్షణాలు నిగ్రహించుకున్నచో వీరు అంతటి వారు ఉండరని మనం చెప్పుకోవచ్చు. వీరు ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వివాహం ఆడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధిస్తారు. చూశారు కదండి సింహరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.